ఏమైనా రవి గురువు గారు మొదలుపెట్టు మెల్లిగా. దైవము సత్యమైతే సదా ఉండవలే. ఒక్క నిమిషం. ఇంతకీ దైవం ఎవరు? అది ముందు తేలిపోవాలి. సత్యమా అసత్యమా అన్న విషయం సెకండరీ. నీ ఉద్దేశంలో దైవం అంటే ఏమిటి? దైవం అంటే నాకు విడిగా అన్యంగా ఒకళ్ళు ఉండి ఆయన్ని ఒక రూపంగా కొలిచి నా యొక్క కోరికలు ఆయనకి విన్నపిస్తే ఆయన తీర్చేటట్టుగా. అంటే దాని అర్థం ఏంటి? భగవంతుడు ఒక ఆలోచన. గురుగారు, ఆలోచన లేకపోతే భగవంతుడు లేడు. కానీ నీవనుకునే భగవంతుడు నీవు అనుకుంటేనే ఉంటాడు, లేకపోతే లేడు. విన్నాడా? భగవంతుడు ఒకడు ఉన్నాడు అనేది నీ భావన, అంటే ఆలోచన. కాబట్టి భగవంతుడు సత్యమైతే అనేది ప్రశ్న ఇక్కడ. తర్వాత చూడండి ఏమంటాడు. దైవము సత్యమైతే సదా ఉండవలే, ఒక్క మెలకువలోనే. పరిగెత్తద్దు. అలాగే. సరే, నువ్వు అనుకుంటున్నావు దైవం ఒకడు ఉన్నాడు 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 అని అనుకో, ఇబ్బంది లేదు. కానీ ఆ దైవమే గనక సత్యమైతే, నీవనుకునే దైవం సత్యమైతే, ఈ జాగ్రత్తావస్థలోనే ఎందుకు అనుకుంటున్నావు? స్వప్నంలో నిద్రలో కూడా ఉండాలి అనేది ప్రశ్న. నువ్వు అనుకుంటున్నావు, అనుకోవద్దని ఎవరు అంటల్లా. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారు చూడు. ఒక్క మెలకువలోనే ఎందుకు రావాలి? నీవు మెలకువలోనూ నిద్రలోనూ ఉన్నావు కదా. ఇక్కడ దృష్టిలో మెలకువలో నిద్రలో ఉన్నావు కదా అనేది జ్ఞాన దృష్టి. జాగ్రత్తావస్థలో దేహాత్మ బుద్ధితో చూస్తున్నావు, బాడీ మైండ్ కాంప్లెక్స్ గా మనస్సుతో ఊహిస్తున్నావు. ఎస్, దేర్ ఇస్ ఎ క్రియేటర్, దేర్ ఇస్ ఎ గాడ్. స్థూల దేహానికి స్థూల జగత్తును చూస్తున్నావుగా, చూసి ఊరుకుంటున్నావా? భగవంతుడు ఒకడున్నాడు, దీన్నంతా నడిపిస్తున్నాడని నువ్వు అనుకుంటున్నావు. అనుకో, ఇబ్బంది లేదు. ఒకవేళ భగవంతుడే గనక సత్యమైతే, నీవు ఎలాగైతే జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో ఉన్నావు, అదే విధంగా నీవనుకునే భగవంతుడు నిద్రలో ఎందుకు లేడు, స్వప్నంలో ఎందుకు లేడు అనేది ఇక్కడ ప్రశ్న. చూడండి, దైవము సత్యమైతే సదా ఉండవలే, ఒక్క మెలకువలోనే ఎందుకు రావాలి? నీవు మెలకువలోనూ నిద్రలోనూ ఉన్నావు కదా. నీ ఆత్మలాగే దైవము అయితే, ఆత్మలాగే దైవము నిద్రలోయలేదు, నిద్రలో ఏరలేదు. దైవము ఒక ఆలోచన మాత్రమే. అది చివరికి ఇక్కడ ఆత్మ అనే పదం ద్వైతంలో మింగుడు పడదు. జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో నీవు సత్యమైన ఆత్మగా ఉన్నావు. దైవమే గనక సత్యమైతే నీతో పాటు నిద్రలో ఉండాలి అనేది ఒక సంశయాన్ని రేపుతున్నారు మహర్షులు వారు. ఇంకో మాట ఏమంటారు?
నిజంగానే దైవం కనుక నీకు అన్యంగా ఉంటే సంసారము, జగత్తు, సృష్టి ఉన్నట్టుగా ఆ దైవము అంటే నువ్వు ఊహించిన దైవము ఆత్మ లేని దైవమై ఉండాలి. అది ఇంపాసిబుల్. కాబట్టి నీవేమో ఈ అవస్థాత్రయంలో ఉన్నావు, పితరులో ఉన్నావు, ఆత్మగా ఉన్నావు. కానీ నువ్వు అనుకునే దైవం పితరులో లేడు, స్వప్నంలో లేడు. కారణం ఈ స్థూల దేహానికి స్థూల జగత్తు కనపడుతున్నప్పుడు దానికి ఒక సృష్టికర్త ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావు. అది నీ భావన, అంతకంటే ఏం లేదు. ఒకసారి పూర్తిగా చదువు. దైవము సత్యమైతే సదా ఉండవలే, ఒక్క మెలకువలోనే ఎందుకు రావాలి? నీవు మెలకువలోనూ నిద్రలోనూ ఉన్నావు కదా. నీ ఆత్మలాగే దైవము అయితే ఆత్మలాగే దైవము నిద్రలో ఏలలేదు. దైవము ఒక ఆలోచన మాత్రమే. అది ఫినిషింగ్ టచ్. God is a thought, body is a thought, Jagat is a thought. When you are thought free in the deep sleep, ఎగిరిపోతున్నారుగా అందరూ. జగత్తు లేదు, దైవం లేదు, ఏమీ లేదుగా. ఇక్కడ ఇంకో మాట కూడా మహర్షులు వారు చెప్తారు. దైవం ఉన్నాడు అనేది ఎంత అహంకారమో, లేడు అనేది కూడా అంతే అహంకారం. మాయా నేను ప్రొజెక్ట్ చేసుకుంటుంది ఈ ద్వైతంలో, ఈ మాయలో. దెర్ ఈజ్ నో గాడ్ అని అనుకున్నా, దెర్ ఈజ్ గాడ్ అనుకున్నా, రెండూ కూడా మానసికమైన ధోరణులు అని చెప్పారు. ఆత్మ అంటే తెలియదు. నిద్రలో సృష్టి లేకపోయినా, సంసారం లేకపోయినా, దేహత్త బుద్ధి తల ఎత్తకపోయినా నీవు ఉన్నావు కదా. ఉన్నది ఆత్మస్థితి. ఓకే, మరి ఆత్మే గనక దైవం అయితే అక్కడ ఉండాలిగా. కాబట్టి కంక్లూజన్ ఏమిటి? దైవము ఒక ఆలోచన. ఆలోచన లేకపోతే దైవం లేడు. వెరీ సింపుల్. ఆలోచన లేకపోతే జగత్తు లేదు. ఇంకొంచెం డీప్ గా చూస్తే ఆలోచన తల ఎత్తకపోతే జీవుడే లేడు. కాబట్టి దేహాత్మ బుద్ధి, జీవ భావన, జగత్ భావన, దైవ భావన, ఈ మూడు కూడా భావాలకి మాత్రమే పరిమితము. భావశూన్య స్థితిలో ఈ మూడు ఉన్నట్టుగా నీకు ఇక్కడ అనిపిస్తుంది. ఈ మూడు ఒక దెబ్బతో ఎగిరిపోతున్నాయి నిద్రపోయేటప్పుడు. మరి ఇప్పుడు ఇంకేమైనా డౌట్ ఉందా? ఇంతకీ దేవుడు ఉన్నాడా లేడా? గురువు గారు నమస్కారం అండి. ఇప్పుడు దైవం అన్నారు మీరు. స్వప్నంలో మనకి చాలా సార్లు దైవం ఉన్నట్టుగా మనకి ఒక భ్రమలాగా అట్లా స్వప్నంలో కనిపిస్తూ ఉంటుంది. సో స్వప్నంలో దైవం ఉన్నాడు అనిపిస్తుంటుంది. అదే నాకు ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఎలాగా దైవం ఉన్నాడు అనిపిస్తుందో అలాగా స్వప్నంలో ఫ్రీక్వెంట్ గా ఏదన్నా ప్రమాదం వచ్చినప్పుడు భగవంతుడు ఉన్నాడని ఆయన నామం చెప్పుకోవడం అలాగా స్వప్నంలో కూడా చేస్తుంటాను. అంటే స్వప్నంలో కూడా దైవం ఉన్నాడనే భావన ఒకటి ఉంది. భావన ఉంది. ఆ భావనే, ఆ భావన అంటే ఆలోచన. ఆలోచన స్వప్నంలో కూడా ఆలోచన ఉంది. స్వప్నమే ఒక ఆలోచన. స్వప్నమే ఆలోచన. అది జాగ్రత్త అవస్థలోనూ దైవం ఒక ఆలోచనగా ఉంది, స్వప్నంలోనూ దైవం ఒక ఆలోచనగా ఉంది. కానీ నిద్రలో అసలు ఏదీ లేదు. అలాంటప్పుడు ఆత్మ అనేది కూడా
లేదు కదా, అప్పుడు నిద్రలో నాకు ఆత్మ అనేది కూడా తెలియదు కదా గురువు గారు. నీకు దైవం ఎలాగ తెలియదు. తెలియలేదు? ఒక్క నిమిషం తెలియలేదు అంటానికి నిద్రలో లేకుండా నువ్వు ప్రసూనగా బయటకు వచ్చావా? ప్రసన్నగా నిద్రలో బయటకు వచ్చాను. లేకుండా వచ్చావా? లేదు లేదు గురువు గారు, అదేదో ఏదో ఉంది, సంథింగ్ ఏదో ఈజ్ దేర్. సంథింగ్ కాదు, ఉన్న రియాలిటీయే ఉంది. రియాలిటీ ఉంది. సంథింగ్ అంటే ఏమిటి? ఆ, స్వప్నములాగా జాగ్రత్తలాగా ఆ, నీ అహంకారము అక్కడ లేదు, ఇంకో రీతిలో ఉంది. ఆ, నువ్వు కలగంటున్నావు స్వప్నంలో, ఆ, ఉమ్, జాగ్రత్తగా సర్వాన్ని చూస్తున్నావు. ఉమ్, నేను చూచే నేను, కలగనే నేను, ఉమ్. అక్కడ వృత్తిరాహిత్యమై ఉంది. ఎక్కడ ఆలోచన రాహిత్యం. ఆ, రాహిత్యంగా ఉన్నప్పుడు దాని సత్యత్వం ఒక నిద్రలో ఉంటుంది, దానికి తెలియదు. అప్పుడు అంటే అప్పుడు ఆత్మ ఉంది అంటున్నారా గురువు గారు? ఇప్పుడు కూడా ఉంది. ఇది లేకపోయినా ఉన్నావు, ఆ, ఇది ఉన్నా కానీ నువ్వు ఆత్మ ఏం చెప్పదు. అప్పుడు ఆ ఆత్మ అనే దాన్నే దైవము అని అనుకోలేమా గురువు గారు? నువ్వు అనుకునేవాడు ఉండాలిగా అక్కడ. అంటే ఆ ఆత్మ అని పేరు ఇప్పుడు చెప్తున్నాము, ఆత్మనే దైవము అనుకునే దానికి లేదా? అసలు వినమ్మా, ఆత్మ అంటే ఏంటో తెలియకపోతే, అనుభవాన్ని రాకపోతే, ఆత్మే జీవుడు, ఆత్మే జగత్తు, ఆత్మే దైవము అనుకునేవాడు ఎవడు? వాడు ఉండాలిగా. ఆత్మ ఎప్పుడు అన్యత్వాన్ని గుర్తించదు, అది అనుకోదు, తనకు తాను తనలో ఉంటుంది. అనుకునేది నీవు. భావానికి పరిమితమై ఉంటావు, దేహానికి పరిమితమై ఉంటావు. భావనలో భగవంతుడు ఉన్నాడని నువ్వు భావిస్తావు, నీ అవసరానికి. కింద చెప్పానే, కష్టాలు వస్తే తీరుస్తాడని. ఏమీ తీర్చడు, నువ్వు అనుభవించాల్సింది అనుభవిస్తావు. చాలా మంది ఏమనుకుంటారంటే పెద్ద ప్రమాదం తప్పి కొంచెమే ఉంటుందని ప్రార్థన చేస్తూ, అటువంటిది ఏది ఉండదు. ఒకవేళ కొంచెమే ఉందనుకో, మిగిలిన ప్రమాదాన్ని ఎవరు అనుభవిస్తారు? మళ్ళీ నువ్వు పుట్టాలిగా. కాబట్టి తెచ్చుకున్న బిడిగడ ప్రారంభము యాజ్ ఇట్ ఈజ్ గా అనుభవించి తీరుతావు. కానీ ఆ మిగిలిన ప్రమాదాన్ని ఈ ప్రార్థన అనేది ఆ కర్మ దాన్ని తీసేస్తుంది. ఆ కర్మయే ఇప్పుడు చేస్తున్న ప్రార్థనే ఆ కర్మ ఫలితం అనుభవించడము అంటారు కదా. కాదమ్మా, నీవు అనుభవిస్తావు, కానీ దాంట్లో హెచ్చు తగ్గులు ఉండవు. నేను ప్రేయర్ చేశాను కదా. చాలా మంది ఏమనుకుంటారంటే ఏదో ప్రయాణం చేస్తూ పెద్ద యాక్సిడెంట్ అయింది, ఒక కాలికి దెబ్బ తగిలింది, లేకపోతే ప్రాణం పోయేది అని అనుకుంటాడు. ఆయన నీ ప్రోగ్రామ్ కాలికే ఉంది, ప్రాణానికి లేదు అనుకుంటాడు. భగవంతుడు దయ వల్ల నేను బతికి బయటపడ్డాను అనుకుంటాడు. కానీ నీ ప్రారంభంలో ఉన్నదే జరుగుతుంది. భగవంతుడు ఏమి చెయ్యడమ్మా, నీ ప్రారంభాన్ని మార్చడు. కావాలంటే మార్చవచ్చు, అవసరం లేదు. ఆదిశంకరులకి 16 సంవత్సరాలే ఆయువు, దాన్ని 32 ఏళ్ళు మార్చాడు. అవసరం ఉంది కాదు, అది అంతవరకే. భగవంతుడు చెయ్యలేడని కాదు, చెయ్యగలడు, సర్వసమర్థుడు, కానీ చెయ్యడు. ఎందుకని? నీ ఆలోచన కాబట్టి. ఆత్మకి, జీవుడికి, జగత్తుకి, ఈశ్వర భావనలకి నో సంబంధం. అప్పుడు నా ఆలోచన గనక నా ప్రారంధాన్ని మార్చుకోవాలి అనే ఆలోచన చాలా బలీయంగా ఉంటే అప్పుడు మార్చుకోగలమా గురుగారు? లేదమ్మా, ఒకసారి చెప్పాను, గుర్తుందా? టూత్ పేస్ట్ నుంచి పేస్ట్ బయటకు వచ్చాక లోపలికి వెళ్తుంది అది. అహంకారం కూడా అంతే. ఒకసారి తల ఎత్తింది అంటే యువర్ ప్రారంభం స్టార్ట్స్ మినిట్ బై మినిట్.
అది నిద్ర రూపేణ ఉండొచ్చు, కల రూపేణ ఉండొచ్చు, జాగ్రత్తలో ఉండొచ్చు. ఇంద్రియాలతోటి సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉంటావు, దేహాలు మార్చుకుంటూ ఉంటావు. శంకరాచార్యులు ఈ విషయమే చెప్పారమ్మా. ఈ దేహము ప్రారంభ కర్మ చేత రక్షించబడుతుందన్నాడు. నాట్ బికాజ్ యూ ఈట్ ది మెడిసిన్ అండ్ ఫుడ్, నో. కర్మ అయిపోయింది అంటే ఎవరికి చెప్పకుండా ఇది రాలిపోతుంది. రాలిపోవడం అంటే ఇంకో దేహాన్ని తీసుకుంటాడు, దేహాన్ని మాత్రం అది వేరే సంగతి. అసలు జీవుడే ఉన్నాడా అని చూడబోతే జీవుడు లేడు. జీవుడే ఉన్నది ఆత్మ, లేనిది సృష్టి. ఆ సృష్టిలో దేహాత్మ బుద్ధితో నువ్వు జీవుడి అని, జనన మరణాలు ఉన్నాయి అని, జగత్తుగా డబ్బుదని, దైవం ఉన్నాడని భావిస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ భావనలకే పరిమితం. ఇంకో విషయం గుర్తుపెట్టుకో, ఆత్మ ఎన్నడూ ముక్కలై జీవుడు జగత్తు ఈశ్వరుడు కాలేదు. అవదు కూడా. అదే అయ్యింది అనిపించడం మనకు భ్రాంతి వలన అయ్యిందని అనిపిస్తుంది. అది నీ ఊహ, ఆలోచన, భావన. భావ శూన్య స్థితిలో సద్భావం ఉంటుంది. సద్భావం అంటే అప్పుడు సద్భావం ఏ డివిజన్ ఉండదు, అది కేవలం ఏకంగా ఉంటుంది. అమ్మా, సద్భావం అంటే మనస్సు కాదు, ఆత్మగా ఉంటుంది. కేవలం ఉనికిగా, ఇంకా డివిజన్స్ లేకుండా ఒక ఏకత్వంగా ఉంటుంది. ఇప్పుడు కూడా అదే ఉంది, ఎప్పుడు అదే ఉంటుంది. అది తెలుసుకోవడానికే నీకు ఈ సృష్టి కనపడుతుంది, మాయ కనపడుతుంది, దేహాదులు కనపడతాయి. లేకపోతే అవసరం ఉంది. ఏమా, ఆర్ యు గెటింగ్ ది పాయింట్? కాబట్టి భగవంతుడు లేడు అనుకుంటే అపరాధం అనుకోబాకు. నీవున్నావా, నీవు దేహంగా ఉన్నావా అది తెలిపోదు. నువ్వు దేహం లేకపోయినా ఉన్నావుగా. కాబట్టి భగవంతుడు కూడా నువ్వు అనుకునే ఆకారం లేకపోయినా ఉన్నావు. ఒక సందర్భంలో మహర్షివాణి ఇదే ప్రశ్న అడిగారు, భగవంతుణ్ణి చూడవచ్చునా, నువ్వు మిగిలి ఉంటే కదా అన్నాడు. మరో సందర్భంలో చూడవచ్చు, నువ్వు ఎలా అనుకుంటే అలా కనపడతాడు, నువ్వు అడుగుతూ ఉంటావు, ఆ భగవంతుడు సమాధానం చెబుతూ ఉంటాడు. ఈ రెండు నీ మనస్సులోనే ఉంటాయి, అది సత్యము కాదు. అది మనసులోనే, మనసే సత్యం కాదు కాబట్టి రెండు మనసులోనే జరుగుతుంది కాబట్టి ప్రొజెక్ట్ చేస్తాం. ఒక సందర్భంలో సాయిబాబాని అడగడం జరిగింది, నువ్వు ఎక్కడున్నావు? నీలో ఉన్నాను అంటే, విడిగా లేడుగా బాబా. నువ్వు విడిగా ఉన్నావంటే గుళ్ళు గోపురాలు తిరుగుతుంటావు. బాబా ఎవరు? నీ ఆత్మే. మహర్షి ఎవరు? నీ ఆత్మే. నువ్వు అనుకునే భగవంతు ఎవరు? నీ ఆత్మే. అంటే ఆత్మే భిన్న రూపాలలో మనస్సులో ప్రొజెక్ట్ అవుతుంది అని అర్థం చేసుకోవాలి. ఆలోచన లేకపోతే బాబా ఎక్కడ, శంకరులు ఎక్కడ, దైవం ఎక్కడ, మహర్షి ఎక్కడ, అందరూ ఎగిరిపోయారుగా. కాబట్టి వీళ్ళందరూ కూడా ఆలోచన ఉన్నారు. భావశూన్య స్థితిలో ఏది ఉండదు. కానీ నువ్వు ఉంటావు, నేను అహంస్ఫురణ, నీవుగా ఉంటావు. అహంస్ఫురణగా నేను మాత్రమే అంటే అహంస్ఫురణ అంటే ఒక అవేర్నెస్, ఒక అవేర్నెస్, కేవల జ్ఞానం, అదే పూర్ణ జ్ఞానం. ఆ పూర్ణ జ్ఞానంలో భాగాలు ఉండవబ్బా, అందుకనే పూర్ణ జ్ఞానం. ఇక్కడ నీకు భాగాలు ఉన్నాయి, అపూర్ణత ఉంది. నేను వేరు, భగవంతుడు వేరు, సంసారం వేరు, జగత్తు వేరు. చెప్పినట్టు వేదం ఉన్నది, వేరు భావన ఉంది. కాబట్టి ఈ వేరు భావన అనేది
సాపేక్షము, అపూర్ణత. అందుకే నీకు దుఃఖము, అందుకే నీకు బంధము. దుఃఖానికి కారణం అపూర్ణత, పూర్ణత లేకపోవడం. నిజంగా పూర్ణత లేకుండా ఉంటే పూర్ణత ఎప్పుడు ఉంది. నీవు పూర్ణమైన జ్ఞానాన్ని ఉంటూ పరిమితమైన దేహమాత్మ బుద్ధి వచ్చినప్పుడు నీకు అన్ని కష్టాలు మొదలైనవి. ఇగో దేహం పోతే నేను పోతాను, అది సంగతి. అన్లిమిటెడ్ దాన్ని, అనంతమైన దాన్ని పరిమితం చేసి ఈ జీవాత్మ భావన ఒకటి ఉన్నట్టుగా కనపడుతుంది. ఆత్మ ఎన్నడూ కాంట్రాక్ట్ కాలేదు, ఎక్స్పాండ్ కాలేదు. ఆత్మ ఎన్నడూ ఇది అది కాలేదు, అయ్యే ప్రసక్తి లేదు. ద సెల్ఫ్ ఈజ్ యాజ్ ఇట్ ఈస్, అన్చేంజ్డ్, ఎక్స్పాండెడ్ కాన్షియస్నెస్. దాన్నే మనం హయ్యర్ పవర్ అని, పూర్ణత అని, విశ్వ చైతన్యం అని. ఒకటి కాదు. అదే సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అంటే ఇదంతా మాటలతో చెప్పుకునేది. అనంతం సత్యం అంటే ఎప్పుడు అనంత సత్యం కాదని. జ్ఞానం అంటే అజ్ఞానానికి తాగులేదు. బ్రహ్మము అంటే ఉన్నది అని, బ్రహ్మజ్ఞానము. పరబ్రహ్మము, ఆ బియాండ్ ఇంకేం లేదు. పరం అంటే బియాండ్ లేదు. ఇప్పుడు తురీయం అన్నారు దాన్ని. తురీయం అంటేనే బ్రహ్మజ్ఞానం, స్వరూప జ్ఞానము తురీయం. సరే, తుర్యాతీతం అని ఒక సందర్భంలో మహర్షి చెప్పడం జరిగింది. తుర్యాతీతం అంటే ఒకసారి ఇది తాడు అని తెలిసాక పోబోయం లేదు, తాడు తాడుగానే ఉంటుందిగా. మాటి మాటికి తాడు తాడు అనుకోవాల్సిన పని లేదు. కాబట్టి దాన్ని మించింది ఇంకా తుర్యాతీతం అంటే. కాబట్టి అనుకునే పని కూడా లేదు కాబట్టి అది తుర్యాతీతం. అనుకునేవాళ్ళు లేరు అక్కడ. ఒకసారి స్వరూప జ్ఞానము ప్రకాశించిన తర్వాత నేనున్నానని చెప్పే అవకాశం లేదు. వన్స్ రివీల్డ్ ఇస్ ఎ ఫైనల్ రివల్యూషన్. ఒకసారి ఇది తాడు అని నీకు తెలిసాక పాము భయం గాని, మృత్యు భయం గాని, పరిమిత భావన తలెత్తదు కదా. కాబట్టి మృత్యుంజయుడు అంటే ఏమిటి? జనన మరణాలకు అతీతంగా ఆత్మ ప్రకాశించినప్పుడు ఉన్న స్థితే మృత్యుంజయత్వం. అట్లా ఆ మాట కూడా స్పష్టం చేశారు మహర్షి గారు. వాట్ ఈస్ ది బెనిఫిట్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్? ఆత్మ ప్రకాశించకపోతే ఏమైంది? ప్రకాశిస్తే నాకు వచ్చిన లాభం ఏంటి? ఏం లేదు, జనన మరణాలు ఉండవు, నీవు అనంతంగా జ్ఞానమయంగా ఉంటావు అనేది పాయింట్. ఏమా సరోజ, ఏదో రామాయణం రాస్తున్నావు? గురువు గారు చెప్పున్నా. ఇప్పుడు ఈ భక్త రామదాసు, భక్త కబీరు, అన్నమయ్య, త్యాగరాజు, లేకపోతే పాండురంగుడు, వీళ్ళందరూ భగవంతుడు విడిగా, దైవము విడిగా ఉండి ప్రత్యక్షమయ్యి అనుభూతి చెందిన వాళ్ళు ఉన్నారు కదా గురువు గారు. అంటే దైవం విడిగా ఉండి ప్రత్యక్షమైన వాళ్ళు. ప్రత్యక్షమైంది ఎక్కడ? మనస్సులో. మరి ఆయనకి ప్రత్యక్షమైతే నీకు కనపడాలిగా, నువ్వు కూడా అక్కడే ఉన్నావుగా. వారితో పాటు అందరికీ కనిపించాడా? పోనీ లేదుగా. ఏమైనా అంటే మనసులో ఉన్నదే ప్రొజెక్ట్ అయిందంటారు అక్కడ. ప్రొజెక్ట్ అవడం అంటే మానసికంగా ప్రొజెక్ట్ చేసుకుని తిరుగుతున్నారు అక్కడే. అన్నమయ్య తిరుపతిలోను, పాండురంగుడు పండరీపురంలో, ఇట్లా భావాలకే పరిమితం. నిజంగా ప్రత్యక్షం అయితే అందరికీ కనపడాలిగా, లేదుగా.
ఎవరి గోళ్ళ వాళ్ళు ఉంటారు. ఉమ్, కాబట్టి నీవు ఇలా అనుకుంటే అలా భగవంతుడు నీకు గోచరం అవుతాడు. ఎందుకని నీ ఆలోచనే కాబట్టి. ఉహుం. అసలు విషయం ఏంటి? అసలు దేర్ ఇస్ నో గాడ్ అపార్ట్ ఫ్రమ్ ది సెల్ఫ్. సెల్ఫ్ అలోన్ ఈజ్ ఇన్ ఎగ్జిస్టెన్స్. అట్లా ఉమ్, జ్ఞానమే ఉన్నది, ఆకారములు లేవు. జీవుడే ఒక ఊహా వస్తువు అయినప్పుడు ఆ జీవుడు అనుకునే భగవంతుడు సత్యం ఎట్లా అవుతాడు? అది అంటే ఒక వీళ్ళు ఊహే కదా. వీళ్ళు ప్రత్యక్షంగా ఒకవేళ విడిగా ప్రొజెక్ట్ అయి చూసినా అక్కడ అహంకారంతో ఉండి చూస్తున్నట్టే కదా గురువు గారు అయితే అక్కడ. అంతేగా మరి. ఉహుం. వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూ ఉమ్, వాళ్ళతో సంభాషిస్తూ చేయమన్నాడు, వచ్చేయమన్నాడు, గుళ్ళు గోపురాలు కట్టమన్నాడు ఉమ్. అని తల పురాణాలు ఉన్నాయిగా. ఉన్నాయి ఉన్నాయి. ఇవన్నీ అవును. మానసిక. అవతారాలు ఇవన్నీ ఎగ్జిస్టెన్స్ ఇవన్నీ అవతారం కూడా అటువంటిది, ఆ, పూర్తిగా మానసికము. సరే, ఆ క్షేత్రాలు సత్యం అనుకుందాం. నిద్రపోతే క్షేత్రం ఏమైంది? సృష్టి ఎగిరిపోయిందిగా. ఇప్పుడు అదే ఇక్కడ చెప్తున్నారు. అవును, ఆ దైవము నిద్రలో ఉండాలి కదా అంటున్నారు కదా. ఉమ్. అంటే నిద్రలోనే ఎందుకు ఉండాలి గురువు గారు? అంటే ఆ అవస్థ కూడా అన్ని అవస్థలో సత్యమే ఉండాలంటారా? అట్లా కాదు. నిద్రావస్థలో నిరాకారమైన ఆత్మస్థితి ఉన్నది, నీ సత్యత్వం. అక్కడ సృష్టి లేదు, జీవుడు లేడు, జగత్తు లేదు. మరి ఇవన్నీ ఇక్కడ చూస్తున్నావు కాబట్టి ఇదంతా మానసికం అని చెప్పడానికి. ఇట్ ఈస్ ప్యూర్లీ మెంటల్ ప్రొజెక్షన్. ఇప్పుడు భగవాన్ ఇక్కడ ఏమంటా అంటే నిద్రలో కూడా ఆ దైవం ఉండాలంటున్నారు కదా, అసలు నిద్రలో ఎందుకు ఉండాలంటున్నారు? దైవం అంటే నువ్వు అనుకున్నవాడు. అహంకారం ఉండాలి, నువ్వు అనుకునే దైవం కూడా ఉండాలి. అన్నమయ ఉండాలి, అవును. వెంకటేశ్వర స్వామి ఉండాలి. ఇద్దరు లేరుగా. లేరు. మరి వాళ్ళిద్దరు ఎప్పుడు కనిపించారు? జాగ్రత్త అవస్థలో నువ్వు అనుకున్నావు వాళ్ళిద్దరి గురించి. నువ్వు చెప్తావుగా రామదాస్ గురించి, రాముడి గురించి, పురంధరదాస్ గురించి, ఇట్లా ఇవన్నీ జాగ్రత్త అవస్థలో చెప్పుకునే కొన్ని పురాణ విశేషాలే తప్ప ఆత్మస్థితిలో వీళ్ళు ఉంటారు. అది కుదరదు. అంటే అది ఇప్పుడు మన ఎవరు రామకృష్ణ పరమహంస తీసుకున్న కాళీమాతని సర్వ శరణాగతి చెంది ఆ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళారు కదా గురువు గారు. అంటే అక్కడి నుంచి వదిలేసి కాళీమాత వదిలేసి. నిజమే. ఆ స్టెప్ వెళ్ళటువంటి అర్థం ఏంటి? ఖాళీని ఖాళీ చేశాడు, ఆత్మ ప్రకాశించింది. ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామిని వదిలిపెట్టాడు, తన ఆత్మగా ఉండిపోయినాడు. వెంకటేశ్వర ఎవరు? నీ ఆత్మే. అన్నమయ ఎవరు? ఆత్మే. అట్లా అందుకనే ఉన్నది బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే, అది కూడా రాశారు కదా అప్పుడు. ఒక్కటే సరే రాశాడు, సరే. ఆ ఒక్కటేమిటి? ఆ ఒకటి నేనేను, అహం బ్రహ్మస్మి. అహం అనేది ఏదైతే ఉన్నదో అదే పరబ్రహ్మమని. ఎందరూ ఎన్ని రకాలుగా పెద్ద బీజంతో రాసినప్పటికీ దాన్ని ఇంకోళ్ళకి అందించలేదు. ఇప్పుడు అన్నమయ్య భావోద్వేగంలో ఎన్నో పాటలు రాసుకున్నాడు, త్యాగరాజు రాసుకున్నాడు, చెప్పినట్టు పురంధరదాసు, రామదాసు కీర్తనలు చేశాడు. ఇవన్నీ కూడా భక్తి పారవశ్యంలో రాసుకున్నవే తప్ప మరొకటి కాదు. నిరాకారమైన దానికి ఆకారాన్ని ఇచ్చుకుంటూ వాళ్ళు ప్రార్థించాడు. నవవిధ భక్తుల్లో కీర్తన, స్మరణ కూడా ఉందిగా. ఉంది. మరి అట్లా కీర్తించారు వీళ్ళంతా. చివరికి ఏమైంది? శరణాగతి. ఆ శరణాగతిలో వ్యక్తిత్వం పోయింది, దైవం ఎగిరిపోయాడు, ఉన్నది ఆత్మే ఉన్నది. ఆత్మ అంటే జ్ఞానం. అదే బ్రహ్మం ఒకటే అన్నాడు. బ్రహ్మము అంటే జ్ఞానం.
అంటే ఎంత మనము విడిగా భగవంతుడు దైవము విడిగా అన్యత్వంగా ఒక రూపం ఇచ్చి కొలిచినా అదంతా ఆ భావం నుంచి మళ్ళీ బయటపడాల్సిందే. దీనికి పోతుంది అనుగ్రహం చేత. అదే భగవంతుడి అనుగ్రహం అన్నా ఆత్మ అనుగ్రహం అన్నా త్రిపుటి అంతరించి భగవంతుడు ఎవరు? నీ ఆత్మగా. ఆ ఆత్మ ప్రకాశంలో ఇది అదృశ్యమైపోయిందిగా. అది కూడా జాగ్రత్త అవస్థలోనే జరుగుతుంది, ఇద్దరిలో జరగదు. అహంకారము దూకాలి, వృత్తిరాహిత్యం కావాలి, స్వరూప జ్ఞానం ప్రకాశించాలి. ఇన్నున్నాయి అక్కడ. వెలుగు ప్రకాశించినప్పుడే అజ్ఞానముని గోలపెట్టే ఈ ద్వైతం ఎగిరిపోతుంది ఆయన, లేకపోతే పోతుంది. ఇప్పుడు భావశూన్యం ఎప్పుడు ఏర్పడుతుంది? సద్భావ స్థితిలో ఏర్పడుతుంది. నేనేదో భావశూన్యంగా ఉన్నాను, నాకు ఆత్మ దర్శనమైందంటాం అనేది కుదరదు. వ్యక్తిత్వాన్ని అట్టుపెట్టి ఆత్మ ప్రకాశించదు, దీన్ని మట్టు పెట్టి ప్రకాశిస్తుంది. అది మన మాటలతో చెప్పదు. ఏమన్నా సరోజ, ఏదో ఇందాక రామాయణం రాస్తున్నావు. రామాయణం రాయలేదు గురువు గారు, కొన్ని రాసుకున్నా. నిద్రలో నిరాకారమైన ఆత్మ ఉన్నది అన్నారు కదా, అంటే జాగ్రత్త అవస్థలో అదే జ్ఞానము అభాసకాంతిగా ఉండి ఈ జగత్తు, జీవుడు, దైవం ఇవన్నీ అనుకుంటామా గురువు గారు? తప్పమ్మా. నిద్రలో ఉన్న జ్ఞానం అయితే అది సాపేక్షం కాలేదు. గురువు గారు, కాంట్రాక్షన్ ఎక్స్పాన్షన్ ఉండదు దానికి. అవును గురువు గారు. ఎన్నడూ ఆత్మ జీవుడు, జగత్తు, ఈశ్వరుడు కాలేదు. అవునండి. ఇవన్నీ నీ మానసికమైన ధోరణులు అంతవరకు. అవును గురువు గారు. కాబట్టి నువ్వు చేయాల్సిందేంటి? ఆలోచన లేని స్థితిలో చూచే నేను దేనిని చూడకపోతే ఇది అంతరించి స్వరూప జ్ఞానమే త్వరగా మిగిలి ప్రకాశిస్తుంది అనుగ్రహం చేత. ఇన్ని సఫిక్సులు ప్రిఫిక్సులు ఉన్నాయి, అవును గురువు గారు. ఇన్ని ఇఫ్లు ఉన్నాయి. తెర మీద బొమ్మ కనపడకపోతే తెర ప్రకాశించినట్లు ద్వైతంలో చెప్పుకోవచ్చు. కానీ ఆత్మ ప్రకాశానికి సృష్టికి రాకపోకలు లేవు. ఏ మహనీయుల చేతను నిర్మించబడలేదని మహర్షి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏ ఋషి చేతను. కాబట్టి నేను ఇప్పుడే ఆత్మ దర్శించి వచ్చాను, ఏదో గుడికి వెళ్ళొచ్చినట్టు కుదరదు. లేదు, కుదరదు గురువు గారు. ఇంకేమైనా ఉన్నాయా? లేదు గురువు గారు, ఒక్కటే అడుగుదాం అనుకుంటున్నాను. శ్రీనివాసరావు గారికి ఏమైనా ఉందా? ఇక్కడ వచ్చిన భయం వేస్తుంది. భగవంతుడు లేదంటే అపరాధమని, ఉందంటే మహాభక్తుడని. అటువంటిది ఏది భావించద్దు. వీడు నాస్తికుడు, ఏడంటున్నాడు, పాపానికి గురవుతాడు అనే భావన చాలా మందిలో ఉంటుంది. ఆస్తికత్వము, నాస్తికత్వము మానసికం. The God is a projection. When you don't project anything, you are the reality. It's a very simple approach. అందుకే మౌనం, అందుకే నిశ్చలత. కాబట్టి ప్రతి మాట వెనకాల మౌనం గుర్తుపెట్టుకోండి. మౌనమే నీ సహజత్వం, మౌనమే శరణ్యం, మౌనమే ఉనికి, మౌనమే ఎరుక. అంతా మౌనమే అన్నాడు మహర్షి. అల్టిమేట్ గా అంతా మౌనమే అంటే ఉన్నదే మౌనమని.
ఉన్నదే కాన్షియస్ అని, ఉన్నదే ఎరుక. నీవు లేవు. పరిమితం ఎప్పుడూ కాలేదు. ఇక్కడ నువ్వు పరిమితమైన జీవుడిగా చూస్తున్నావు, పరిమితమైన విషయాలు చూస్తున్నావు, పరిమితమైన ఆయువులు చూస్తున్నావు, పరిమితమైన ప్రదేశాలు చూస్తున్నావు. ఏమా అరుణ ఏమన్నా ఉందే? కనుక అయ్యో నాకు భగవంతుడు కనపడలేదే, నిజంగా భగవంతుడు కనపడితే నువ్వు మిగలవు. ఎందుకు వచ్చిన గోల? అదే మహర్షి చెప్పింది, భగవంతుడిని చూడటానికి నువ్వు మిగిలితే కదా అన్నాడు. అట్లా చూడటం కుదరదు. ఏమైనా అయ్యా మూర్తి గారు ఇంకా అజ్ఞాతంలో ఉన్నారు. ఏమన్నా ఉంటే అయిపోయే టైంకి మీరు కనపడతారు, ఈ లోపల అయిపోతుంది అది. సరే ఏంటైనా ఇంకేమన్నా ఉందే? గురువు గారు కాలము ఇంకొక 3 నిమిషాలు ఉంది గురువు గారు. అచ్చా 3 నిమిషాల్లో అదృశ్యం అయిపోతుంది. అంటే గురువు గారు ఇప్పుడు వీళ్ళందరూ ఈ రావణాసురుడు వీళ్ళంతా కూడా తపస్సు చేసి భగవంతుడిని ప్రత్యక్షం చేసుకుని వాళ్ళందరికీ భగవంతుడు కనపడినా కూడా వాళ్ళు ఇంకా లౌకిక విషయాలే అడిగారే అని నేను ఎప్పుడు ఆశ్చర్యపడుతుంటాను గురువు గారు. వాళ్ళకు నువ్వు కూడా అడుగుతున్నావుగా, నువ్వు కూడా రావణాసురుడుగా అడుగుతున్నావుగా. డిఫరెంట్. రావణాసురుడు దేహాత్మబుద్ధి రావణుడు, ఆత్మస్థితే రాముడు. వెరీ సింపుల్. ఏం తక్కువ కాదుగా. కాదు కానీ వాళ్ళకి దర్శనం ఇచ్చాడు కదా గురువు గారు, వాళ్ళకి భగవంత్ దర్శనమైంది తపస్సు తర్వాత. అలాగా దర్శనమైనప్పుడు వాళ్ళని భగవద్ దర్శనమైనప్పుడు నేను మిగిలుండను అని చెప్పినారు కదా, కానీ వాళ్ళు మిగిలుండి వాళ్ళకి కావాల్సిన కోరికలు కూడా కోరుకున్నారు. ఆ తర్వాత కూడా అన్ని అంటే భగవద్ దర్శనం అసలు వాళ్ళకి అయ్యిందా నిజంగానే? అదే నాకు కొంచెం సందేహంగా ఉంది. భగవంతుడు అంటే ఎవరు? వాళ్ళ ఆలోచన, వాళ్ళ ఆలోచన. ఓకే, అంటే అది ఆత్మ దర్శనం కాదు, వాళ్ళు అనుకున్న పక్కకు పెట్టు, ఆత్మదర్శనం పక్కకు పెట్టు. కోరికలు తీరినే లేదు కదా, కొన్ని వచ్చినాయి కదా. శాపం వల్ల తిరిగి మళ్ళీ నా దగ్గరికి వస్తారన్నాడుగా. ఇదంతా ఒక మాయా జీవితం. రావణ కుంభకర్ణాదులు ఇదంతా కూడా ఒక ఫ్యాబ్రికేషన్. భగవంతుడు అనేవాడు ఆత్మనికి విడిచింది. ఇప్పుడు బీ గాడ్ అంటే అర్థం ఏంటి? ఆత్మే నీవని అర్థం. అహం బ్రహ్మస్మి అంటే ఏమిటి? అహం అన్నది అదే నేను కాదు. అహం స్ఫురణ ఏదైతే ఉందో అదే పరబ్రహ్మము, అదే దైవము. అహమహమితి స్ఫురతి. స్ఫురణ ఎప్పుడైనా ఉన్నదే ఆ